విజయ్ స్టాలిన్ల మధ్యన లాలూచి ఉంది. స్టాలిన్ విజయ్ వదిలిన బాణం అని కాదు. స్టాలిన్ వదిలిన బాణమే విజయ్. స్టాలిన్ వదిలిన బాణమే విజయ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి తనని వాడుతున్నాడు. గతంలో 2019లో 2018లో బీజేపీతో తెలుగుదేశం తెగతెంపులు చేసుకున్నప్పుడు ఇద్దరి మధ్యన విడిపోయినప్పుడు అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశంతో విభేదించడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఆయన ర్యాలీలు చేశారు. ఆయనది మీడియా కవరేజ్ ఇటు వైసీపీ వాళ్ళు చేయలేదు, అటు తెలుగుదేశం మీడియా చేయకపోయేటప్పటికీ తన అభిమానులతో ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రాముల్లో, సోషల్ మీడియాలో లైవ్లు పెట్టి, ఫేస్బుక్ లైవ్లు ఇచ్చి నాదెళ్ల మనోహర్ని తీసుకుని రాష్ట్రం అంతా తిరిగారు. ఆ టైంలో బాబు సర్కార్ని తూర్పారబట్టారు. రకరకాల అంశాలు, ఒప్పాడదే తీసుకున్నారా, లేకపోతే అదేది కిడ్నీలకు సంబంధించినటువంటి అంశం శ్రీకాకుళం దగ్గర అది తీసుకున్నారా, ఉద్దానంది తీసుకున్నారా, అలాగే మైనింగులు తవ్వకాలకు సంబంధించి తీసుకోవడం, ఇట్లాంటి రోజు ఒక ఇష్యూ క్రియేట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత కరెక్ట్గా ఎలక్షన్స్కి ఒక్క 3 నెలల ముందు ఉండగా ఒక నెల రోజులు సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాతన ఒక్కసారి రూటు మార్చేసి నన్ను ముఖ్యమంత్రిని చేయండి, లేకపోతే జగన్ని మాత్రం అధికారంలోకి రానివ్వను, అతను రాడు, రాసి పెట్టుకోండి అని చెప్పుకొచ్చారు. అప్పుడు అందరికీ అర్థమైంది ఏంటంటే ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి ఇట్లాగా చేస్తున్నారు తప్పించి మరేమీ లేదు అన్నటువంటి. కమ్యూనిస్టుల్ని, బీఎస్పీని పొత్తు పెట్టుకుని సిపిఐకి బలం ఉన్నటువంటి విజయవాడ వెస్ట్ సిపిఐకి ఇవ్వకుండా, సిపిఎంకి బలం ఉండేటటువంటి మంగళగిరిని సిపిఎంకి ఇవ్వకుండా చిత్ర విచిత్రమైనది చేసుకొచ్చి అటు కమ్యూనిస్టులు మునిగారు, అటు జనసేన మునిగింది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల కూడా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ తెలుగుదేశాన్ని గెలిపించాలనుకున్న ఆయన ప్రయత్నం కూడా విఫలమైంది. ఇప్పుడు మరి తమిళనాడులో ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా తప్పించి, చీల్చడానికి తప్పించి, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పుడు ఎటుపోతుంది, ఏఐఏడిఎంకే వైపు పోతుంది. అటు చాలా స్ట్రాంగ్గా బీజేపీ ఏఐఏడిఎంకే అలయన్స్ ఉంది, దాంట్లోనే ఎండిఎంకే వీళ్ళందరూ కూడా యాడ్ అవుతున్నారు. కాబట్టి దాన్ని దెబ్బతీయడం కోసం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం అడుగులు వేస్తున్నట్టే కనబడుతుంది. లేకపోతే అంత పెద్ద తొక్కిసలాట, 39 మంది ప్రాణాలు కోల్పోతే దాంట్లో ఎవరో వాళ్ళ స్టాఫ్ మీద కేసు పెట్టారట, విజయ్ మీద కేసు లేదట. అదే మొన్న మధ్యన అన్నామలై దానికి సంబంధించి ఏదో చిన్న తోపులాట జరిగితే అన్నామలై మీదనే కేసు పెట్టారు. లోకల్ స్టాఫ్ని తర్వాత నిందితులుగా చేర్చి ఇక్కడ నిందితుల జాబితాలో విజయ్ లేడు. అంటే అర్థం ఏంటి? పైగా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళినటువంటి స్టాలిన్ నేనే రాజకీయాలు మాట్లాడినాడు. మరి బీజేపీ దాంట్లో రాజకీయాలు ఎందుకు మాట్లాడతాడు ఆయన? అదేది తొక్కిసలాటకు సంబంధించినటువంటి ప్రయాగరాజులోను లేకపోతే కనుక కుంభమేళాలో జరిగితే దాని గురించి మాట్లాడుతున్నాడు కదా, దానికి మోడీనే బాధ్యుడు లేకపోతే యోగినే బాధ్యుడు అంటున్నాడు కదా. ఇక్కడ మరి ఆయనే బాధ్యుడు కావాలి కదా, లేకపోతే విజయ్ బాధ్యుడు కావాలి కదా, ఎందుకు చేయట్లేదు? అంటే విజయ్ అనేటటువంటి ఇంకోటి, విజయ్ నిన్న కూడా బీజేపీ దీని వెనకాల ఉందంటున్నాడు. ఏది ఆయన తొక్కిసలాట, ఆయన కారణంగా చచ్చిపోతే కూడా బీజేపీ కారణం అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? విజయ్ అనేటటువంటి ఆయన, స్టాలిన్ అనేటటువంటి ఆయన ఒకటే రూట్, ఒకటే స్కూల్, జస్ట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికే అనడానికి సాక్ష్యం తాజా కేసులు చూస్తే అర్థమవుతుంది.